నిలబెట్టుట్లు ఏమైతుంది నిజానికి నీళ్ళు అందుతలేవు వాస్తవం చెప్పాలి. ఇప్పుడు ఇదే మిడ్ మానేర్లా మన ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటల నీళ్లు ఆ బ్రిడ్జ్ కింద దాకుంటున్నాం. ఇప్పుడు యువతలకు వీక్నాయి మొదలు కొన్ని రోజులు అయితే నీళ్ళే సుక్కలేదు, ఇప్పుడు అవతలకు పోయినాయి. మళ్ళా ఇప్పుడు అటు కింద ఎల్లారెడ్డిపేటలో అక్కడ నీళ్ళు వస్తలేవు, ఏడ ఆ మల్కపేట రిజర్వాయర్ కింద అక్కడ నీళ్ళు వస్తలేవు, వాళ్ళు ఏడుస్తారు. ఇక్కడ రంగనాయక సాగర్ కట్టింది మీకోసం, అన్నపూర్ణ కట్టింది మీకోసం, మిడ్మానేర్ కట్టింది మీకోసం. ఈ మూడిట్ల నీళ్లు నింపి గోదావరి నీళ్లు గాడికెళ్ళి తెచ్చి ఇక్కడ నింపిండు కేసీఆర్. దురదృష్టం ఏంటంటే ఇలా నా మీద కోపంతో రాజిరెడ్డిని జైల్లో పెట్టుడు, నా మీద కోపంతో చిన్న వాళ్ళ మీద దాడులు చేస్తాడు, నా మీద కోపంతో రైతుల పొలాలు ఎండబెట్టుడు. ఇది సరే రాజకీయంగా కొట్లాడేది ఉంటే నన్ను ఉడదంగేది ఉంటే నాకంటే ఎక్కువ నీళ్ళు చేతనైతే నిజంగానే తెలివి ఉంటే మనకంటే ఎక్కువ పంటలు పండి ఎక్కువ వేసి చూపెట్టాలి. నేను 4 పుట్లు పండితే ఆయన 6 పుట్లు పండి చూపెట్టాలి తెలివి ఉంటే. గిట్లా చేస్తుడు. అందుకే నేనేమంటా అవసరం అయితే నేను కూడా వచ్చి మీతో రోడ్డు మీద కూర్చుంటాను. అవసరం అయితే సిరిసిల్ల కలెక్టరేట్ ముంగట పోదాం, లేదు అంటే హైదరాబాద్ లో సెక్రటరేట్ ముంగట కూడా పోదాం. మీ పంటలు ఎండిపోతే మీరు దయచేసి గంత దాకా రానియా. ఒకవేళ దబ్బన ఒకరిదో ఇద్దరికో నష్టం అయితే కూడా కొట్లాడి ఇప్పిస్తాం. మీరు అప్పటిదాకా జర్ర కోపానికి రాకుండా రేపు వాళ్ళు వస్తారు అధికారులు, వాళ్ళ మీద మరల పడకూడదు. కోపానికి రేవంత్ రెడ్డి మీద చూపెట్టాలి కానీ అధికారులు గురూరు పంచాయతీ అద్దు నీళ్ళు వస్తే అందరికి అంతే. అందుకే ఆ పని ఈ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా, ఇది ఒక్కటి సార్ మనకు ఇప్పటి మనం రైతులు 4-5